ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మీరు డెమో అయితే చూస్తున్నారు కదా! నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంటది. బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చాలా డౌట్ రావచ్చు మీకు ఇందులో చాలా ఎక్కువ ఫోటోస్ యూజ్ చేసినానని. నిజమే ఎక్కువ ఫోటోసే యూజ్ చేసిన. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా! వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. ఓకే. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఓకే. మీకు ఎవరికైనా ఎడిటింగ్ ప్రాబ్లమ్ వస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయండి. నేను ట్రై చేస్తాను. ఓకే. ఒకసారి ఇక్కడైతే చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్రాజెక్ట్‌లో వచ్చాను. నేను ఓకే. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను. మీరు ఇక్కడనే కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. 2 ప్రాజెక్ట్ ఎందుకు ఇస్తున్నానంటే ఎంబీ ప్రాబ్లమ్ మీకు ఒకటే ప్రాజెక్ట్‌లో ఇస్తే మీకు మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి 2 డివైడ్ చేసి ఇస్తున్నాను. 2 సేమే ఉంటది. మీరు ఈజీగా చేసుకుంటారు. పెద్ద కన్‌ఫ్యూజ్ కూడా ఏముండదు మీకు. కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ప్రాజెక్ట్‌లోకెళ్ళాను. ఓకే. ప్రాజెక్ట్‌లోకెళ్ళిన తర్వాత మీరు ఒకటే ఫోటో యూజ్ చేసినా కూడా నాకు నో ప్రాబ్లమ్. కానీ మీరేం చేస్తారంటే ఒకటే ఫోటో మీరు యూజ్ చేద్దామని అనుకుంటే ఒక ట్రిక్ చెప్తాను. చాలా యూజ్ అవుతుందది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు రీప్లేస్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే ఆ ఫోటోని కాపీ చేసి ఈ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీ యొక్క న్యూ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే ఇలా కూడా సెట్ అవుతుంది. కానీ ఫోటో సైజ్ కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి మీరు. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని కిందికి తీసుకురండి. ఓకే. తీసుకొచ్చిన తర్వాత ఇలాగైతే ఉంది. ఓకే. ఈ ఫోటో మొత్తం ఇలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా మనకు తర్వాత కొన్ని బీట్ ఎఫెక్ట్ అయితే వస్తది. అది చాలా క్యూట్‌గా ఉంటది. అది నేను తర్వాత చెప్తాను మీకు. ప్రతి ఒక్క ఇక్కడ మనకు మాక్సిమం ఇక్కడ ఫోటోస్ అనేది 6 ఫోటోస్ అయితే ఉన్నాయి. ఓకే. 6 ఫోటోస్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ గ్రూప్స్ ఉంటది కాబట్టి ఆ గ్రూప్సే మనకు మాక్సిమం 25 వరకు గ్రూప్స్ ఉంటది. అన్ని ఫోటోస్ మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఒక ట్రిక్ చెప్తాను చెప్పాను కదా! బ్యాక్ వద్దాం. ప్రాజెక్ట్ నంబర్ 2ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంది కదా! కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత మీరైతే ఫుల్ ప్రాజెక్ట్ 1ని ఓపెన్ చేసి ఈ ఫస్ట్ ఫోటో వదిలేసి ఆ ఫస్ట్ ఫోటో ఎండింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి అంటే 20 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత కరెక్ట్‌గా బీట్ బట్టి ఉంటది. ఇక్కడ చూడండి. కరెక్ట్‌గా బీట్ బట్టి ఉంటది. ఇప్పుడు మీకు చాలా ప్లస్ పాయింట్ అయితే ఉంటది. ఒకటే ఫోటో యూజ్ చేద్దామంటే ఒకటి చెప్తాను. ఇక్కడ 4 గ్రూప్స్ అయితే ఉంటది. ఈ 4 గ్రూప్స్‌లో చెప్తాను. ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉంది. ఫోటో డిలీట్ చేసినా వేరే ఫోటో యాడ్ చేస్తాను. ఏ ఫోటో అంటే ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. దాన్ని కిందికైతే తీసుకొస్తున్నా. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేసుకోండి. ఆ షేప్ ఎంతైతే ఉందో అంతే పెడుతున్నాను. టైల్స్ ఎఫెక్ట్ అయితే యూజ్ చేస్తా. నాకు చాలా ఇష్టమైన ఎఫెక్ట్ నేను చాలా సార్లు చెప్పాను. ఈ టైల్స్ ఎఫెక్ట్ మీకు బ్యాక్‌గ్రౌండ్ కవర్ చేస్తుంది. ఇంత పెట్టాను. ఓకే. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుందాం. అవసరం ఉంటది. కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇది ఇక్కడ సెట్ అయింది. ఓకే. గ్రూప్ అనేది కొన్నిసార్లు ముందరకు వచ్చేస్తుంది. అక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఓకే. సెకండ్ గ్రూప్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. మళ్ళీ కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్‌ని కొంచెం ఎంకరేజ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఫోటో ఉంది కదా! ఇంకోటి ఎక్స్ట్రా ఫోటో డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫోటోని ఇక్కడ పెట్టండి. సేమ్ సైజ్‌లో సేమ్ లాగా పెట్టి మీరైతే మిర్రర్ అయితే యూజ్ చేయండి. మిర్రర్ యూజ్ చేసిన తర్వాత ఇలాగైతే పెట్టుకోండి. అయితే మీకు ఇలాగైతే ఉంటది. ఇప్పుడు చూపిస్తా. ఇది ఒకటి లెఫ్ట్ సైడ్, ఇంకోటి రైట్ సైడ్ ఇలా. ఓకే. సేమ్ ఇంకో దాన్ని కూడా ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే. దాని కిందికైతే తీసుకురండి. ఇలా అయితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు 4 ఫోటో ఉంటది. 4 గ్రూప్‌ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి ఇక్కడ. ఓకే. దాన్ని కిందికి తీసుకురండి. ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదని మనకు అవసరం లేదు. కట్ చేసి దీనిని మనం కిందికి తీసుకొద్దాం. దీనికి మళ్ళీ మిర్రర్ అయితే యూజ్ చేద్దాం. చెప్తాను చూడండి. మిర్రర్ యూజ్ చేసినా కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసి బ్యాక్ వస్తున్నా. ఇప్పుడు చూడండి బాగా క్లీన్‌గా సెట్ అవుతుంది చూడండి. నైస్ ఇలా. ఓకే. ఒకటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తే, ఇంకోటి పోజ్ అనేది రైట్ సైడ్ కనిపిస్తే చాలా నీట్‌గా కనిపిస్తది. ఇలా అయితే మీరైతే ఫోటోస్ అయితే ప్రతి ఒక్కటి ఇలా ట్రై చేసిన నో ప్రాబ్లమ్. ఓకే. ఇంతే. ఇంకేమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కైన్ మాస్టర్ ప్రీషియర్ కావాలంటే కూడా కామెంట్ చేయండి. జై హింద్.